ఒకసారి నిజాంపేట బండార్ లేఅవుట్కి వెళ్తాం. అక్కడ మా కరెస్పాండెంట్ స్వప్న మరిన్ని వివరాలు అందిస్తారు. స్వప్న, చెప్పండి. గత 4 రోజులుగా హైదరాబాద్లో వర్ష బీభత్సం కొనసాగింది. ప్రస్తుతం అక్కడ నిజాంపేటలో మరీ దారుణమైన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కనీసం నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? కొంతమేర కుదుట పడిందా? డీటెయిల్స్ ఏంటి? నరేష్, ఇది టీవీలో దృశ్యాలు చూస్తే ఒకలా కనిపిస్తుంది. ప్రత్యక్షంగా ఇక్కడికి వస్తేనే ఇక్కడ ఎంతటి నరకం మధ్య జనం జీవనం కొనసాగిస్తారో అర్థమవుతుంది. మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత లోతు నీళ్లు ఉన్నాయో. ఇక్కడ నిలబడున్న చోట 2-3 అడుగుల లోతు నీళ్లు ఉన్నాయి, కానీ అక్కడ అటువైపు వెళితే సెల్లార్లో అయితే 10 అడుగులకు పైగా కూడా నీళ్లు పేరుకుపోయిన దృశ్యాలు చూస్తున్నాం మనం. స్థానికులు చాలా ఇబ్బందులు పడ్డాడు గత 2-3 రోజుల్లో. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలందరూ వచ్చి వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే నిత్యావసర వస్తువులు కొన్ని ఇవ్వడం. రోటరీ క్లబ్ తరఫున కొంతమంది వచ్చారు, మాట్లాడదాం వాళ్ళతో. మీరు ఎక్కడ రోటరీ క్లబ్ అండి? మియాపూర్ రోటరీ అండి. మార్నింగ్ వాళ్ళకి ఫుడ్ తీసుకొచ్చి. హైదరాబాద్ లో ఇలా జరుగుతున్న ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ అండి. ఇంత వాటర్ ఇప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. 10 ఏళ్లలో అంటే మనకు చూస్తే ఇది ఇటువంటి వర్షపాతం అని ఎక్కడ కనివిని ఎరగలేదన్నమాట. అంటే ఇది విశ్వనగరంగా చేస్తాం, పరిశ్రమలకి సింగిల్ విండో సిస్టమ్తో అనుమతులు ఇస్తాం, పిలుస్తాం అందరినీ అంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం అంటే కొన్ని ఏరియాస్ అయినప్పటికీ కూడా ఇలాంటి ఏరియాస్ హైదరాబాద్లో ఉన్నాయని భయానకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు చాలా మంది. నాన్న, చిన్న ఎక్కడ ఉంటావు నువ్వు? నేను అక్కడ ఉంటాను. ఈ వర్షం చూసి ఏమనిపించింది నీకు? భయం వేస్తుంది. ఇక్కడ చెరువు ఉంది కదా, అది కూలిపోతే మొత్తం తుఫాన్ వచ్చేలేక అనిపిస్తుంది. తుఫాన్ వచ్చేది అనిపిస్తుంది ఇక్కడ. అండ్ స్థానికులు మీరు ఇక్కడే ఉంటారండి? మేము ఇక్కడే ఉంటామండి. ఏం చేస్తుంటారు? ఐఎమ్ స్టడింగ్ బీటెక్ 4th ఇయర్. ఇక్కడ చెరువు ఉందండి. కాలేజ్ న్యాచురల్ ఉమ్మా కదా లాస్ట్ ఫ్యూ డేస్? ఫ్రమ్ 4 to 5 days. మా లాస్ట్ అపార్ట్మెంట్ రోడ్ నెంబర్ 10A, దట్ ఈస్ ద అపార్ట్మెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హార్మ్ఫుల్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇక్కడ నుండి అవుట్ఫ్లో వచ్చేదంతా పంపిస్తున్నారు, సెల్లార్లో నుండి తీస్తున్నారు, కానీ ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి అయితే వాటర్ లేవు. ఇప్పుడు లాస్ట్లో ఒక కట్ ఉంది. ఐ మీన్ వీ హ్యావ్ బిల్ట్ బ్యారికేడ్ లైక్ దట్. ఇప్పుడు ఆ బ్యారికేడ్ మాత్రం తీసేస్తే ఇటు నుండి వెళ్ళడానికి లేవు. మళ్ళీ అటు సైడ్ వి కూడా ఇటు సైడే వచ్చేస్తాయి. చెప్పండి, ఇది మీరు రెంటెడ్ అపార్ట్మెంటా సొంత ఇల్లా? నో, ఓన్ అపార్ట్మెంట్. ఓన్ అపార్ట్మెంట్ అంటే ముందు ఇలాంటి వర్షం పడొచ్చు హైదరాబాద్ లో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు వాట్ యు ఫీల్ అబౌట్ దిస్ ఇక్కడ ఉండడం గురించి? నో, ఇప్పుడు చూద్దాం. కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఒక అప్రాక్సిమేట్లీ 10 to 12 years అయింది కొన్ని అపార్ట్మెంట్స్ కట్టి. దాంట్లో ప్యాచ్ వర్క్ మొత్తం ఊడిపోతుంది. ఇప్పుడు కొంచెం కింద పిల్లర్స్ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే నీళ్ళల్లో నానిపోతున్నాయి. సో అదొక రీజన్ అన్నమాట. ఇక్కడ నుండి ఆర్మీ వాళ్ళు వాటర్ పంపిస్తున్నారు, ఐ మీన్ డంప్ చేస్తున్నారు, కానీ ఆ డంప్ చేసే వాటర్ అవుట్ఫ్లో లేదు. అక్కడ నుండి వచ్చే వాటర్ ఆ గల్లీలో నుండి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు లాస్ట్ 2 days లో ఇక్కడ నీళ్ళని ఇక్కడ నుంచి డైవర్ట్ చేయడానికి ఏమేమి ఆపరేషన్స్ జరిగాయి? డైవర్ట్ చేయడానికి అయితే ఏం లేదు. దే ఆర్ జస్ట్ సీయింగ్ టు రిమూవ్ ద వాటర్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద అపార్ట్మెంట్. హౌ ఆర్ దే రిమూవింగ్ ఇట్? నో, దెర్ ఇస్ నో రిమూవల్ ఆఫ్ వాటర్. యూ కెన్ సీ దిస్. 4 days నుండి ఇలానే ఉన్నాయి, అలానే ఉన్నాయి. నీళ్ళు అంటే సహజంగా ఎండ వచ్చి అది ఇంకిపోయో ఎగిరిపోయో పోవాల్సిందే తప్ప తీసే పద్ధతి లేదు. తీసే పద్ధతి ఉంది, కానీ వీళ్ళు ఏం చేయట్లేదు. ఇక్కడ ఉన్నవి స్టాప్ చేశారు. వెనకాలేమో జస్ట్ 3 feet వాటర్ అవుట్ఫ్లో ఉంది, ఇక్కడేమో 6 feet అవుట్ఫ్లో ఉంది. సో అవుట్ఫ్లో అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫ్లో అనేది ఎక్కువ ఉంది. సో ఇంకా కూడా వర్షం పడుతుంది, ఇప్పుడు కూడా చినుకు పడుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ గొడుగులు పట్టుకుని బయటకు వచ్చారు జనం చాలా మంది. ఏమండి, ఎక్కడ ఉంటారండి మీరు? We only can speak Hindi or English. Okay, हिंदी और इंग्लिश. कहाँ रहते हैं आप? हम ध्यानिश टावर वो जो उसमें रहते हैं. हैदराबाद में ऐसा हुआ है जब? नहीं, पहली बार तो हुआ इतना ज़्यादा, लेकिन उससे पहले भी पानी का थोड़ा सा प्रॉब्लम था. 15 दिन पहले. 15 दिन पहले तो वो बारिश तो पड़ा था. हाँ, बारिश पड़ा था, थोड़ा सा हुआ था, लेकिन इस बार तो हम लोग 5 दिन से घर नहीं जा पा रहे हैं. और बहुत आपका ये ऊपर जो पिंक कलर वाला है वो वाला ध्यानिश टावर. और घर में 2 छोटे बच्चे और कौन से फ्लोर पे रहते हैं आप? फर्स्ट फ्लोर में. फर्स्ट फ्लोर में रहते हैं. घर की हालत क्या है अंदर? घर की हालत तो मतलब पावर नहीं है और पानी भी नहीं है, और हम लोग कुछ खा भी नहीं सकते हैं, तो बहुत प्रॉब्लम है. यहाँ तो लास्ट 5 years से हम लोग रह रहे हैं, लेकिन दिस इज मतलब फर्स्ट टाइम ऐसे प्रॉब्लम है. या खरीदा? कभी सोचा खरीदने से पहले कि ऐसे होने वाला है? नहीं, बिल्कुल नहीं सोचा थे. कोई भी बताया नहीं कि ये ऐसा है बोल के. हम लोग वैसे ही खरीदे और कुछ पता नहीं है. हालत 2-3 दिन में और बिगड़ने वाला है ऐसे लग रहा है, क्योंकि बारिश अभी भी पड़ रहा है. तो क्या लग रहा है, घर में छोटे बच्चे हैं आपको? पेरेंट्स भी है, या एज्ड पेरेंट्स भी है. और ऐसे भी परसों मतलब मम्मी का तबीयत पूरा सीरियस हो गया था, पूरा बीपी हाई होके हॉस्पिटल डॉक्टर भी अवेलेबल नहीं है. ऐसे गोदी में उठा के पूरा हॉस्पिटल डॉक्टर लेके गए, मेडिसिन स्टोर में पूछ के मेडिसिन लेके आए. वही मतलब कुछ परमानेंट सोल्यूशन या डॉक्टर खाना पीना सब कुछ प्रॉब्लम हो रहा है. बंद हो गया अभी, पूरा बंद हो गया, जैसे लाइफ स्टॉप हो गया जैसे पूरा. और मैं काम करते हैं सर आप?
I am working with Mitsui OSK Lines. It's in High Tech City. Okay. Yeah. So obviously you're not going to office for the last few days. Yes, I am not able to go. Impossible. गाड़ी तो निकलेगी नहीं, मेरा गाड़ी तो फंस गया है और वो भी पूरा हाँ सेलर के अंदर फंस गया. नहीं बाहर रखा था, इधर कहीं पे रखा था, डूब वो गया फंस पूरा, डूब गया. हाँ डूब गया, बिल्कुल डूब गया. ఈ పరిస్థితి చూస్తున్నాం. అంటే ఎవరు అంచనా వేయని విపత్తు అన్నమాట ఇది. మామూలుగా వర్షం పడుతుంటే అది కొద్దిగా పడి ఇలాంటి ఒక పరిస్థితి దాపురిస్తుందని చెప్పి కాలనీ వాసులు ఎవరు కూడా అనుకోలేదు. 150 అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ఉన్నాయి.